జగన్ సర్కార్ హయాంలో పేరుగాంచిన అమ్మఒడి పథకం పేరు మారింది. ప్రస్తుతం తల్లికి వందనంగా పేరు మార్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ పథకం కింద ఏడాదికి 15,000 చొప్పున విద్యార్థులకు సర్కార్ సాయం అందిస్తుంది. చంద్రబాబు సర్కార్ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు తల్లికి వందనం పేరుతో ఏడాదికి 15,000 ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ పథకాలకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కలిగి ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఒకవేళ ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ఆధార్ వచ్చే వరకు 10 రకాల పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఆధార్ వచ్చే వరకు ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్, బ్యాంక్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి పథకం కార్డు, కిసాన్ పాస్బుక్ వ్యక్తికి ధృవీకరిస్తుంది. ఆధార్ వచ్చే వరకు 10 రకాల పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఆధార్ వచ్చే వరకు ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్, బ్యాంక్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి పథకం కార్డు, కిసాన్ పాస్బుక్ వ్యక్తిని ధృవీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం, తహసీల్దార్ ఇచ్చే పత్రాలు వంటి డాక్యుమెంట్లను అనుమతిస్తారని తెలిపారు. అమ్మకు వందనం పథకానికి సంబంధించి దారిద్ర్య రేఖకు దిగువన ఉండి స్కూళ్లకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి 15,000 ఆర్థిక సాయం అందిస్తారు. అలాగే విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్లు, ఆంగ్ల డిక్షనరీ, 3 జతల యూనిఫామ్, బెల్ట్, జత బూట్లు, 2 జతల సాక్స్లు అందజేస్తున్నారు. ఇక జగన్ సర్కార్ హయాంలో పేరుగాంచిన అమ్మఒడి పథకం పేరు మారింది. ప్రస్తుతం తల్లికి వందనంగా పేరు మార్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంచలనంగా నిర్ణయాలు తీసుకుంటూ సంచలనంగా కూడా అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ కూడా ఆ ఎన్నికల హామీ నెరవేర్చుకున్న ప్రభుత్వం అని నెల రోజుల్లోపే నిరూపించుకోవాలని కూడా దృఢ సంకల్పంతో అడుగులు ముందుకేస్తున్నట్టుంది. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ప్రమాణ స్వీకారం చేసిన గంట నుంచి కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కన్నా ముందు కూడా ఆ ప్రజలకు ఇచ్చిన హామీని గాని, ప్రజలకు సంబంధించిన అభివృద్ధి పనుల్లో గాని ఎక్కడ కూడా వెనుకడుగేయకుండా అడుగులు ముందుకేసుకుంటూ వెళ్తున్నారంటే ఎటువంటి సందేహం లేదు. దీనికి సంబంధించి ఏదైతే ఆ ఎన్నికల తరుణంలో హామీ ఇచ్చిన పనులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే 4,000 పింఛన్ హామీ పథకం ఉందో అది 4,000 పింఛన్ హామీ ఉందో అది నెరవేర్చారు. అలాగే మెగా డిఎస్సీ నెరవేర్చారు. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి దిశగా పయనిస్తున్నారు. ఈ నెల 15వ తరగతి నుంచి కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు. తాజాగా మరొక హామీకి సంబంధించి కూడా ఆ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించింది లేట్ అయింది అనే ఆ మాటలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే తల్లికి వందన కార్యక్రమానికి సంబంధించి ఆ స్కూళ్లు మొదలయ్యాయో స్కూళ్లు మొదలైన రోజు నుంచి కూడా ఆ తల్లికి వందనం కార్యక్రమం గురించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యం. అయితే ఇలాంటి చర్చలకి తావివ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలని
అనుకున్న ఆ ఎన్డీఏ ప్రభుత్వం మరొక హామీని నెరవేర్చుకుంటుంది. అమ్మకి వందనం పథకం ద్వారాగా తాజాగా ఆ అమ్మకి వందనం పథకానికి సంబంధించి కూడా ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు అందజేసే ఆ స్టూడెంట్ కిట్ కు సంబంధించి కూడా క్లారిటీకి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వంలో పథకాల పేరు మారడంతో విద్యాశాఖకు సంబంధించి కోన శ్రీధర్ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు సర్కారు 1వ తరగతి నుంచి కూడా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు అమ్మకు వందనం పేరుతో సంవత్సరానికి 15,000 రూపాయలు అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే తల్లికి వందనం, స్టూడెంట్ కిట్టు పథకాలకు సంబంధించి తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థినులకు ఆధార్ కార్డు ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆధార్ కార్డుకు సంబంధించి విద్యాశాఖకు ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఏదైతే నూతనంగా విద్యాశాఖలో అడుగుపెట్టే యూకేజీ, ఎల్కేజీ విద్యార్థులకు సంబంధించి కూడా 1వ తరగతి విద్యార్థులకు సంబంధించి కూడా ఏదైతే తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా 15,000 రూపాయలు పడాలని దిశానిర్దేశంలో ప్రధాన భాగంగా ఆధార్ కార్డు విద్యార్థులకు సంబంధించి కొన్ని పట్టణాలలో ప్రతి ఒక్క విద్యార్థినులకు అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగే పల్లెలకు సంబంధించి ఆ ఇళ్లలో గర్భస్రావం అయ్యి పిల్లలు పుట్టే వారికి, అలాగే పల్లెల్లో కొన్ని పిహెచ్సిల్లో కానీ, అలాగే కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర ప్రశ్నించే వారికి కానీ ఆధార్ పిల్లలకి తొందరగా ఎక్కించే పరిస్థితి ఉండదు. కానీ అలాంటి పిల్లలకి కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలనే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి ఆధార్ కార్డు లేని విద్యార్థులకు సంబంధించి ప్రత్యేక విద్యాశాఖకి ఉత్తర్వులు అందజేశారు. ఈ విద్యాశాఖ ద్వారా ఆధార్ లేని పిల్లలందరికీ కూడా వారికి ప్రత్యేకంగా ఒక క్యాంపెయిన్ పెట్టడం, లేకపోతే ఒక బ్యాంకు దగ్గర, పోస్ట్ ఆఫీస్ దగ్గర వాళ్ళకి సంబంధించి విద్యార్థులందరికీ సంబంధించి కూడా ఒక రోజు కేటాయించి వారికి ప్రత్యేకంగా ఆధార్ ఎంటర్ చేసే పరిస్థితి అయితే కల్పించాలని విద్యాశాఖలో ఉత్తర్వులు కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆధార్ కార్డు లేని వారు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు సూచించింది. అలాగే విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించడం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంచలనం చెప్పుకోవచ్చు సందీప్. అయితే ఆధార్ వచ్చే వరకు కూడా 10 రకాల ధృవపత్రాలను పరిగణలోకి తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఆధార్ వచ్చే వరకు ఓటరు, రేషన్ కార్డు, పాస్పోర్టు, బ్యాంక్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి పథకం కార్డు, కిసాన్ పాస్ పుస్తకం, ఆ వ్యక్తిని ధృవీకరించే ఏదైనా సరే గెజిటెడ్ అధికారి సంతకం ఉన్నట్లయితే ఈ పత్రాలన్నిటి ద్వారా కూడా ఖచ్చితంగా అందుబాటులోకి ఉండే విధంగా పత్రాలు తీసుకొని వస్తే వాటిని తీసుకుంటామన్నారు. అలాగే తహసీల్దార్ ఇచ్చే పత్రాలు వంటి డాక్యుమెంట్లు కూడా అనుమతిస్తామని చెప్పారు అమ్మ వందనం పథకానికి సంబంధించి. అలాగే ఏదైతే అమ్మకు వందనం పథకానికి సంబంధించి ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువ నుండి స్కూల్ పిల్లల్ని పంపించే తల్లులు, అంటే ఇంతకు ముందున్న ప్రభుత్వంలో ఒకే కుటుంబంలో ఒకరికి ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వంలో ఒకే ఇంట్లో 2 లేదా 3 ఉంటే ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే ఏదైతే గత ప్రభుత్వం ఒక్కొక్కరికి ఇంటికి ఇచ్చింది సందీప్, అలాగే ఈ ప్రభుత్వం కూడా ఇంటికి ప్రస్తుతానికి ఒకరికి ఇచ్చే అవకాశమే కనపడతా ఉంది. దీనికి సంబంధించి గైడ్ లైన్ లో కోన శ్రీధర్ విద్యాశాఖ అధికారికి సంబంధించి ఇచ్చిన 3 పిల్లలని మెన్షన్ చేయలేదు. కాబట్టి గత ప్రభుత్వ ఉత్తర్వులు అమ్మఒడికి సంబంధించిందే దానికి పేరు మార్చి ఇప్పుడు అమ్మకు వందనం పేరుతో ఇస్తున్నారు. వాళ్ళు వారు ప్రతి సంవత్సరం వైసీపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 15,000 ఇవ్వగా ఈ ప్రభుత్వం కూడా 15,000 ఇస్తున్న నేపథ్యం. అయితే గత ప్రభుత్వం వైసీపీ హయాంలో నాడు నేడు కార్యక్రమానికి సంబంధించి అమ్మఒడి కార్యక్రమంలోనే 2,000 రూపాయలు కట్ చేసుకొని 15,000లో స్కూల్ డెవలప్మెంట్ కి సంబంధించి 2,000 కట్ చేసుకొని 13,000 ఇచ్చేవారు. కానీ టీడీపీ ప్రభుత్వ హయాంలో 15,000కు 15,000 ఇచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం 2020 జనవరి 9వ తారీఖున మొదటిసారిగా అమ్మఒడి పథకం నిధులు విడుదల చేయగా 2021 జనవరి 9వ తారీఖున రెండో ఏడాది అమ్మఒడి పథకం నిధులు విడుదల చేశారు. అలాగే స్కూల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని మూడో టర్మ్ నుంచి కూడా విద్యార్థులకు సంబంధించి 75% హాజరు ఖచ్చితంగా ఉండాలని పెంచింది. అలాగే 2022 జూన్ 27, 2023 జూన్ 28వ తేదీకిన అమ్మఒడి నిధులు తల్లుల అకౌంట్లలో జమ చేశారు. అయితే ఈ ఏడాది
జూన్ చివరిలో ఎట్టి పరిస్థితిలో కూడా అమ్మఒడి నిధులు ఖచ్చితంగా వేయాలని, తల్లికి వందన నిధులు ఖచ్చితంగా వేయాలని ఇప్పటికే చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు దీనికి సంబంధించి పూర్తి కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 15వ తారీఖు కల్లా పూర్తి స్థాయిలో విద్యార్థులకు సంబంధించిన డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్ మొత్తం పూర్తి అయితే 15వ తారీఖు నుంచి ఈ నెలాఖరు లోపు పూర్తిగా కూడా తల్లికి వందన పథకానికి సంబంధించి నిధులు మొత్తం కూడా తల్లికి లేదా తండ్రికి లేదా ఆ విద్యార్థి ఉండే సంరక్షకుల ఖాతాలో అయితే పడే అవకాశాలు కనపడతా ఉన్నాయి. సందీప్, నాగేశ్వరరావు, అంటే దీని ద్వారా ఎంతమంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు? ప్రభుత్వం మీద ఎంత మేర భారం పడనుంది? దాదాపుగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి లోటు బడ్జెట్ లో ఉంది. మొన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్న నేపథ్యంలో దాదాపు 4 లక్షల కోట్లు ఖర్చు అయిన నేపథ్యం, అలాగే డిఎస్సికి సంబంధించి కానీ అలాగే ల్యాండ్ టైటిల్ అగ్రిమెంట్ కానీ ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమం చూసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ లో ఉన్నా సరే ప్రభుత్వానికి సంబంధించి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు సీనియర్ రాజకీయవేత్త, అదే కుర్రవృద్ధుడు, రాజకీయాలలో దాదాపుగా 40 సంవత్సరాల చరిత్ర కలిగిన వ్యక్తి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహాయంతో ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ గురించి ఆలోచించకుండా అడుగులు ముందుకేస్తూ ఏదైనా ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారన్న తరుణంలో అడుగులు ముందుకేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఈ తరుణంలోనే కేంద్రానికి కూడా ఇప్పటికే ఆ రాష్ట్రానికి సంబంధించిన లోటు బడ్జెట్ గాని అలాగే రేపు నెలలో ప్రవేశపెట్టబోతున్న కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించిన నిధులకు గాని ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి విద్య, వైద్యం, ఉద్యోగాలకు సంబంధించి కూడా బడ్జెట్ లోటు లేకుండా చూసుకోవడానికి చంద్రబాబు నాయుడు అయితే అడుగులు ముందుకేస్తా ఉన్నాడు. సందీప్, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.